సమయం అయితే మీరు వేయండి నాన్న. అగ్ని స్వాహ మీరు వేయండి. సరే అయితే సమయం కొద్ది సమయం. ఓం అగ్నయే స్వాహ. ఓం సోమ ఇదమగ్నయే ఇదం నమః సోమాయ స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతి ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహ. ఓం సూర్యోర్వక్షో జ్యోతిర్వక్షః స్వాహ. ఓం జ్యోతి సూర్యో జ్యోతిః స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా ఋషికేంద్రవత్యదిశాః సూర్యో వేతు స్వాహ. ఓం తాత ఇప్పుడు ఏం చెప్పాలి? సూర్యజ్యోతి. ఓం సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ. ఓం స్వాహ. సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ. ఓం స్వాహ. ఓం జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా. ఓం స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా జుషానః సూర్యో వేతుః స్వాహా. ఓం స్వాహ. ఓం భూరగ్నే ఓం ప్రాణాయ భూరగ్నే స్వాహ. ఓం స్వాహ. ఇదమగ్నై ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే పానాయ స్వాహా. ఓం స్వాహ. ఇదం వాయవే పానాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఓం స్వాహ. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాయవ్యాదితేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా. స్వాహ. ఇదమగ్నివాయవ్యాదితేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఓం అపో జ్యోతిరతో బ్రహ్మ స్వాహ. ఓం స్వాహ. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మామధ్య మేధాయాగ్నే మేధావినం కురు స్వాహా. ఓం స్వాహ. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహ. ఓం స్వాహ. ఓం అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మ జుహురానమేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విదేమ స్వాహా. ఓం స్వాహ. ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఓం స్వాహ. ఇదం ఇదం సవితుర్వరేణ్యం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః స్వాహా. ఓం స్వాహ. ఇదం రుద్రాయే ఇదం నమః. ఇదం నమః.
పురోహితం యజ్ఞస్య దేవం ద్విజం హోతారం రత్నదాతమం స్వాహా. ఓం స్వాహ. ఇదం అగ్నయే ఇదం మమ. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ స్వాహా. ఓం స్వాహ. ఇదం రుద్రాయే ఇదం న మమ. ఇదం ఓం రుద్రాయ ఇదం నమః. యో గణపతిభ్యాచ్చ వో నమో నమో. వ్రాతేభ్యో వ్రాతపతిభ్యాచ్చ వో నమో నమో. వృత్తేభ్యో వృత్తపతిభ్యాచ్చ వో నమో నమో. విరూపేభ్యో విశ్వరూపేభ్యాచ్చ వో నమః స్వాహా. ఓం స్వాహ. ఇదం రుద్రాయ ఇదం మమ. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు ఉదయకాల మంత్రములు సంపూర్ణ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇట్లా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ముగ్గురు అవుతున్నప్పుడు, ఇద్దరు అవుతున్నప్పుడు ఒకరికి ఒక మంత్రం చెప్పిన తర్వాత ఒక్క నిమిషం క్షణం ఆగితే ఇంకొకరికి అవకాశం వస్తుంది. అట్లా అందరూ చదువుతూ అందరూ అవతలు వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ దంపతులు నలుగురు కూర్చుంటారు యజ్ఞకుండములో. ఒక్కొక్కరు కూర్చోవచ్చు, ఇద్దరు నలుగురు కూర్చోవచ్చు. అంటే ఒక కుండానికి 8 మంది, 4 జంటలు లేదా నలుగురు కూర్చున్నప్పుడు ఒకరు నెయ్యి వేస్తారు, ఒకరు హోమద్రవ్యం వేస్తారు. అయితే ఆ విధంగా చుట్టూ వాళ్ళందరూ కూడా కేవలము అలా చదువుతూ కూడా ఆవుతులు వేయచ్చు, మంత్రం కూడా ఆవుతులు వేయాలి. ఎందుకంటే విశేషణ చేసినప్పుడు 4 ఆవుతులు పడాలి. కానీ మరి పరమాత్మ ఆశీర్వాదము ఎలా ఉందో చెప్పలేము. కాబట్టి ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేస్తారు, అది పరిస్థితి. అయితే ఒక్కరు తక్కువ, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎక్కువ మందిగా లెక్కలేనిగా ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 8 మంది తర్వాత ఈ విధంగా ఉంటారు. ఈ విధంగా ప్రయత్నం చేశారు. అయితే ఆవుతులు 4 పక్కలు మాత్రము అట్లా ఆవుతులు వేస్తుంటే 4 దంపతులు కూర్చున్నారు. ఏం చేస్తారు, భర్త నెయ్యి వేస్తాడు, భార్య హోమద్రవ్యం వేస్తుంది. అలా ఆవుతులు వేసినప్పుడు ఏమైందంటే ఎక్కువ సమాజానికి లాభం చేకూరుతుంది. ఇప్పుడు మనం కార్యక్రమంలో అట్లా ఒకరికి చదువుతున్నప్పుడు ఇంకొకరికి అవకాశం, అంటే ఒక్కరే చదువుతున్నప్పుడు ఏమైందంటే ఇతరులు కూడా నాకు చదవాలి, నేను కూడా నేర్చుకోవాలని తపన కలుగుతుంది. కాబట్టి అలా హోమం చేస్తున్న వాళ్ళు, హోమం పక్కకు ఉన్న వాళ్ళు కూడా చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు చదివే ప్రయత్నం చేయాలి. పొరపాటు చదువుతుంది, తప్పులు చదువుతుంటాయి, అక్షరాలు పొరపాటు చదువుతుంటాయి. అయినా సరే అభ్యాసం చేస్తూ ఉంటేనే ఒక రోజున అది అనుకూలం అవుతుంది. పరమేశ్వర ఆశీర్వాదము. ఇప్పుడు మనము కార్యక్రమం ముందుకెళ్దాము.